నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ నేను మీకు 5 సూపర్ ఫుడ్స్ గురించి చెప్పబోతున్నాను. ఈ సూపర్ ఫుడ్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే అంటే తింటే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మీ బాడీకి ఏవైతే అవసరం ఉంటాయో, సంతానలేమి సమస్య కాకుండా అన్నాను కానీ అట్లీస్ట్ దాని ఎఫెక్ట్స్ తగ్గించడానికి చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, పాలకూర, మెంతికూర, తోటకూర ఇవన్నీ వీటిలో వస్తాయి అనమాట. ఇవి ఫోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఈ, సి లో చాలా రిచ్ ఉంటాయి. దీనివల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఫోలేట్ సెల్ డివిజన్, ప్రతి సెల్ డివైడ్ అవ్వాలంటే, హెల్దీ ఎగ్స్, స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా ముఖ్యమైన న్యూట్రిషన్ అనమాట. ఇదే కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీలో పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అవ్వకూడదంటే ఫోలేట్ తప్పకుండా బాడీలో ఉండాలి. ఐరన్ కూడా ఉంటుందండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో. ఇది ఓవ్యులేషన్, అండం విడుదల అవ్వడానికి, తర్వాత ఎనీమియా అవ్వకపోవడానికి ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎనీమియా ఉండకపోతే, అండాలు సరిగా విడుదల అవుతే మీ ఫర్టిలిటీ అనేది బాగుంటుంది. రెండోది బెర్రీస్ అంటాము, బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ అంటాం చూడండి. ఇవి చాలా హై ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ లో. విటమిన్ ఈ, సి, ఫైబర్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎగ్ స్పర్మ్ ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే బాడీలో ఉన్న ఏదైనా టాక్సిసిటీని తగ్గిస్తాయి, దాని డ్యామేజ్ని కూడా తొలగిస్తుంది అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ని బాగా పెడుతుంది, మీకు జబ్బులు రాకుండా హార్మోనల్ బ్యాలెన్స్ కి విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. మూడో సూపర్ ఫుడ్ నట్స్, సీడ్స్ అంటే బాదాం పప్పులు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్, చియా సీడ్స్ అంటారే, ఇవన్నీ దీంట్లో వస్తాయి అనమాట. వీటిలో హెల్దీ ఫ్యాట్స్ చాలా ఉంటాయి, ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్ ఈ, బి చాలా మంచి మాత్రలో ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి వాల్నట్స్లో, అంటే అక్రోట్లో, ఈ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్లో. ఈ ఫ్యాట్స్ అనేవి బ్లడ్ ఫ్లోని వివిధ బాడీ పార్ట్స్కి తీసుకెళ్ళడానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రెస్పాన్సిబుల్. ఇదే కాదు, బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఉంటే కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే అండాశయాలకి, టెస్టిస్ కి కూడా బ్లడ్ ఫ్లో తీసుకెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఈ కూడా నట్స్ లో అధిక మాత్రలో ఉంటుంది. స్పర్మ్ హెల్త్ కి, మొటిలిటీకి విటమిన్ చాలా ఇంపార్టెంట్. సో అవోకాడోస్, 4వ సూపర్ ఫుడ్ అవోకాడోస్. వీటిలో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉండడము, ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, ఈ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. దీనివల్ల హెల్దీ ఫ్యాట్స్ మీ బాడీకి దొరుకుతాయి, దీనివల్ల హార్మోన్ ప్రొడక్షన్ సపోర్ట్ అవుతుంది, ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో ఫోలేట్ అనేది కూడా ఉంటుంది. ఫోలేట్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీనివల్ల రీప్రొడక్టివ్ హెల్త్ జనరల్ గా ఉండడము, తర్వాత పిల్లల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అనేది ఉండకపోవడానికి ఫోలేట్ చాలా ఇంపార్టెంట్. 5వ సూపర్ ఫుడ్ సాల్మన్ అనే ఫిష్. ఈ ఫిష్ లో, ఈ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ చాలా బాగుండడము, ప్రోటీన్, విటమిన్ డి ను, సిలీనియం అనే న్యూట్రిషన్ కూడా చాలా ఎక్కువ ఉండడం అనేది చూసారు. ఫర్టిలిటీ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుండడము, ఒంట్లో ఈ వాపు అనేది ఉండకపోవడము, ఓవరాల్ రీప్రొడక్టివ్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందని చెప్పాను కదా. విటమిన్ డి కూడా ఈ చేపలో చాలా ఉంటుంది. దీనివల్ల హార్మోన్ రెగ్యులేషన్ ఏంటి, ఫర్టిలిటీ అవుట్కమ్స్ అంటే రిజల్ట్స్ కూడా బాగుండడం అనేది జరుగుతాయి విటమిన్ డి ద్వారా. ఇవన్నీ కాకుండా మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తాను. నీళ్ళు ఎక్కువ తాగండి. నీళ్ళు తాగని వాళ్ళకి ఈ రీప్రొడక్టివ్ ఫంక్షన్ అనేది బాగుండకపోవడం అనేది జరుగుతుంది. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉంటే ఓవరాల్ హెల్త్, రీప్రొడక్టివ్ ఫంక్షన్ బాగుంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తినండి, అంటే ట్రాన్స్ ఫ్యాట్స్, రిఫైన్డ్ షుగర్స్, ఈ కేకులు, పిజ్జాలు అవన్నీ తక్కువ తింటే మీ ఫర్టిలిటీ మీద తక్కువ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్ తినండి, అంటే రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్స్, హోల్ గ్రెయిన్స్, హెల్దీ ఫ్యాట్స్ తింటే బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయగలుగుతారు. కెఫీన్ అంటే కాఫీ తక్కువ తాగండి, ఆల్కహాల్ కూడా తక్కువ తాగండి, దీనివల్ల మీ ఫర్టిలిటీ బాగుంటుంది. సో ఇవన్నీ మీరు మీ ఆహారంలో ఇంక్లూడ్ చేయగలిగితే మీ ఫర్టిలిటీ అనేది బాగుంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.